హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. నేను మీ రాజేశ్వరిని. ఈరోజైతే నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చారని నేనైతే ఈరోజైతే గోధుమ పిండితో హల్వా అయితే ప్రిపేర్ చేశాను. ఎలా చేయాలో మనమైతే వీడియోలో చూద్దాం. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈరోజైతే గోధుమ పిండితో నేను చేసిన హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుకైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇలా ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్ అయితే బెల్లం ఇలా తీసుకొని ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసి బెల్లాన్ని అయితే తురుముకొని లేకపోతే ఇలా పీసెస్గా చేసుకొని ఆ బెల్లం అయితే కరిగించుకొని పాకం పక్కన పెట్టుకోవాలి. ఇలా బెల్లం పాకం నీళ్ళని పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో అయితే మనం కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి బాగా రోస్ట్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా రోస్ట్గా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా గోధుమ పిండిని ఇప్పుడు ఆ నెయ్యిలో వేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మనమైతే ఇందాక బెల్లం పాకం పట్టాం కదా, సో ఆ పాకం నీళ్ళు కూడా దీంట్లో అయితే వేసుకోవాలి. బెల్లం నీళ్ళు ఈ విధంగా వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకైతే వేడివేడిగా టేస్టీ అయిన గోధుమ పిండి హల్వా అయితే రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.